తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరింత సీరియస్ గా తీసుకున్నారా? ఇక వాళ్ళు వీళ్ళు కాదని స్వయంగా ఆయనే రంగంలోకి దిగారా? ఢిల్లీ టూర్ సీక్రెట్స్ లో ఇది కూడా ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అసలు ఏం జరుగుతోంది? విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరు నిందితుల సంగతి ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కకు పోయిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసును పట్టించుకోవటం లేదు. ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అదంతా ఉత్తుత్తుదేనని, మేటర్ బాగా సీరియస్ గానే ఉందన్నది ప్రభుత్వ వర్గాల ఇన్సైడ్ టాక్. ఫోన్ తీగల్ని ఎవరి మెడకు చుట్టాలో, ఎవరిని కేసులో భాగస్వాములను చెయ్యాలో అంతర్గతంగా పోలీసు అధికారులతో తీవ్రంగానే చర్చిస్తున్నారట సీఎం. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి విదేశాలకు వెళ్లిపోయిన ఇద్దరినీ దేశానికి రప్పిస్తే తప్ప అప్పటి ప్రభుత్వ పెద్దలను ఇందులో భాగస్వాములను చేయడం కుదరదని తెలిసిన రేవంత్ రెడ్డి ఆ దిశగానే అడుగులేస్తున్నారట. ప్రత్యక్షంగా ఆయన కేసులో జోక్యం చేసుకోకపోయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోమని ఓ కేంద్ర మంత్రిని కోరినట్టు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఒకరు కెనడాలో, ఇంకొకరు బ్రెజిల్లో ఉన్నట్టుగా సమాచారం ఉందంట. ప్రభుత్వానికి ఇద్దరినీ రప్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి. అందుకే సీఎం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరినట్టుగా తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ను మొన్న ఢిల్లీ టూర్లో కలిశారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత సమిట్ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ కు సహకరించాలని కోరారు. ఇదంతా అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రి జైశంకర్ కు చేసిన విన్నపం. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు కీలక నిందితులను రప్పించడానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి చెవిలో వేసినట్లుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు బయలుదేరాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులు విదేశాలకు వెళ్లి తలదాచుకున్నారని, వారిని భారత్ కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉందంటూ విషయాన్ని కేంద్ర మంత్రితో పంచుకున్నారట రేవంత్. ఇందుకోసం ఆయా దేశాల విదేశాంగ శాఖలతో చర్చించి సహకరించాలని కోరినట్టు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అంతా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆయన ఇండియాకు రప్పిస్తే ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన వ్యక్తులు బయటపడతారని, మరిన్ని అరెస్టులు కూడా చేయాలని భావిస్తున్నామని కేంద్ర మంత్రికి రేవంత్ వివరించినట్టుగా సమాచారం. ప్రభాకర్ రావు వెనక ఓ బలమైన వ్యవస్థ పనిచేసినట్లు కనిపిస్తోందని, అందుకే విదేశాంగ జోక్యం అవసరమని రేవంత్ కేంద్ర మంత్రికి చెప్పినట్టు ప్రచారం ఉంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయ్యాయని, విదేశాంగ శాఖ ద్వారా ఇంటర్పోల్ సహాయంతో ఇద్దరినీ రప్పించాలని, సీబీఐ జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించాలని సీఎం కోరినట్టుగా చెప్పుకుంటున్నారు. పైకి ప్రచారం జరుగుతున్నట్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ గా ఏం లేడని, లోపల పెద్ద గ్రౌండ్ వర్కే చేస్తున్నారన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ కేసులో ఎంతవరకైనా వెళ్లాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నట్లుగా ఇటీవల పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ తెలంగాణ పోలీసులకు, ఇంటర్పోల్కు మధ్యవర్తిత్వం వహిస్తుందా, నిందితులను దేశానికి రప్పిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.